నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. వెంకటేశ్వర స్వామి వారిని మనమంతా కూడాను నిత్యం ఆరాధన చేస్తూనే ఉంటాం. మనకున్నటువంటి ఆ నామాల రీత్యా కూడాను ఓం శ్రీధరాయ నమః అంటాం. ఆ శ్రీధర అనేటువంటి పదం చాలా విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ అనేటువంటిది శబ్దవాచ్య అయినటువంటి మహాలక్ష్మికి కూడాను ధారణకర్త, పోషణకర్త అయినందువల్ల లక్ష్మిని సర్వదా కూడాను తన వక్షస్థలంలో ధరించి ఉండటం చేతనే ఆ శ్రీహరికి శ్రీధరుడు అని చెప్పేసి పిలువబడుతున్నాడు అన్నమాట. అందుకని ఓం శ్రీధరాయ నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగింపచేయటానికి ఆ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట. మనమంతా కూడాను ఓం శ్రీధరాయ నమః అని చెప్పేసి గనక ఆ వెంకటేశ్వర స్వామి వారిని గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి పట్ల కూడాను ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీధర నామంలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం అవగాహన చేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుచేతనే స్వామివారి యొక్క నామాలలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా విశిష్టవంతమైనటువంటి తత్వం విరాజిల్లుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.